Okay, good afternoon, everyone. So, last class lo చూడం different types of non-sinusoidal signals గురించి discuss చేసాం. So, totally there are 5 different signals. One is step signal, pulse signal, square wave, ramp signal, and exponential waveforms. Out of these, already 2 waveforms are discussed in the last class. So one is step waveform and second one is pulse signal. Now the next one is square wave. So square wave ante already meeku idea undandi. సో చూడమ్మా ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను మీకు. సో స్క్వేర్ వేవ్, it is nothing but positive going and negative going excursions are there. సో మీకు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు డ్యూటీ సైకిల్ అని చెప్పేసి ఒక టర్మ్ డిస్కస్ చేసాం, గుర్తుందా? సో డ్యూటీ సైకిల్ అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రా చేసిన స్క్వేర్ వేవ్ అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 2 టైమ్ పీరియడ్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫర్ నెగటివ్ హాఫ్ సైకిల్. One is for positive half cycle and the second one is for negative half cycle. Let us consider these 2 time periods, that is T1 and T2, and the total time period is nothing but a T. This T is given as T is equal to T1 plus T2. So ante ఇక్కడ మనం టోటల్ టైం పీరియడ్ అనేది కన్సిడర్ చేసుకుంటే బోత్ ద హాఫ్ సైకిల్స్ టైం పీరియడ్స్ T1 T2 ఇండివిజువల్ గా తీసుకుని ద సమ్ ఆఫ్ ద 2 టైం పీరియడ్, దట్ ఈస్ T1 plus T2 is gives that total time period T. సో మీకు ఇక్కడ డ్యూటీ సైకిల్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ హాఫ్ సైకిల్, లెట్ us consider T1, to the total time period of the cycle, to the total time period of one cycle. So that is the ratio of T1 by T. If this value is equal to 50%, that is the duty cycle is a 50% duty cycle. అంటే 50% duty cycle అనేది మీకు వస్తుంది అని అంటే దాని మీనింగ్ అక్కడ జనరేట్ అయిన స్క్వేర్ వేవ్ అనేది పర్ఫెక్ట్గా దాన్ని సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని చెప్పేసి అని అంటామండి. సో అంటే సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే స్క్వేర్ వేవ్ అనేసరికి అగైన్ దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అన్సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ఆర్ ఎసిమెట్రికల్ స్క్వేర్ వేవ్. సో అంటే రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ అని అంటే both the cycles, that is positive half cycle and the negative half cycle are equal. అంటే ఆర్ ఈక్వల్ అని అంటే దేంట్లో ఈక్వల్ ఇన్ ది సెన్స్ టైం పీరియడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ సైకిల్ నేను ఇక్కడ డ్రా చేస్తే మీకు చూడండి ఇక్కడ టైం పీరియడ్ ఇండికేట్ చేసాం, అలాగే ఇది పాజిటివ్ పల్స్ యొక్క యాంప్లిట్యూడ్, అలాగే ఇది నెగటివ్ సైకిల్ యొక్క యాంప్లిట్యూడ్. సో ఇక్కడ మనం డ్యూటీ సైకిల్ అని అంటే దాని మీనింగ్ ఏంటనంటే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ టైం పీరియడ్, నెక్స్ట్ అలాగే ఈ నెగటివ్ హాఫ్ సైకిల్ టైం పీరియడ్, ఈ రెండు కూడా మనకి ఎగ్జాక్ట్ ఈక్వల్ గా ఉంటే సచ్ టైప్ ఆఫ్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ సిగ్నల్. అంటే ఒక సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ఫార్మ్ అని అంటే బోత్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ హాఫ్స్ ఆర్ ఈక్వల్. సో అదే అన్సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ఫార్మ్ అని అంటే
పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది టైం పీరియడ్స్ లో మనకి డిఫరెంట్ గా ఉండొచ్చండి. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంత టైం పీరియడ్ ఉందో నెగిటివ్ హాఫ్ సైకిల్ సేమ్ టైం పీరియడ్ ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నేను డ్రా చేసాను చూడండి ఎగ్జాంపుల్ కింద. సో ఇది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ టైం పీరియడ్, ఇది సమ్ T1, అండ్ అలాగే ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ టైం పీరియడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ T2. సో అంటే అన్సిమెట్రికల్ స్క్వేర్ వేవ్ ని కన్సిడర్ చేసుకుంటే మనం తీసుకునే పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండు కూడా మనకి ఈక్వల్ టైం డ్యూరేషన్స్ లో ఉండాలి అనేది కండిషన్ ఏం కాదండి. సో ఈక్వల్ టైం డ్యూరేషన్ కండిషన్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్. డిఫరెంట్ టైం పీరియడ్స్ లో ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్సిమెట్రికల్ స్క్వేర్ వేవ్. సో ఆ డిఫరెంట్ టైం పీరియడ్స్ సేమ్ టైం పీరియడ్ దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ దిస్ డ్యూటీ సైకిల్. సో ఇఫ్ దిస్ డ్యూటీ సైకిల్ ఈస్ 50%, then the generated square wave signal is a symmetrical square wave. Otherwise, the generated signal square wave is nothing but a symmetrical square wave or unsymmetrical square wave. So, ఇక్కడ మీకు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం స్టెప్ చెప్పాం, స్టెప్కి ఎక్స్టెన్షన్ కొంచెం పల్స్ సిగ్నల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పల్స్ సిగ్నల్ అంటే టైప్స్ లో మనం చెప్పాం, ఎయిదర్ పాజిటివ్ గోయింగ్ పల్స్ అని కానీ లేదు అని అంటే నెగిటివ్ గోయింగ్ పల్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇక్కడ స్క్వేర్ వేవ్కి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ గోయింగ్ పల్స్ నెగిటివ్ గోయింగ్ పల్స్ రెండు కలిపే మనకుంటాయి. అంటే జస్ట్ లైక్ మనం సైన్సాయిడల్ సిగ్నల్ తీసుకుంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేవి ఎలా ఉంటున్నాయో సేమ్ అలాగే ఇక్కడ పాజిటివ్ గోయింగ్ పల్స్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ గోయింగ్ పల్స్ రెండు కూడా మనకి ఉండడం అనేది జరుగుతుందండి స్క్వేర్ వేవ్ లో. సో బోత్ ద టైం పీరియడ్స్ రెండు కూడా మనకి ఈక్వల్ గానే ఇక్కడ నేను మీకు తీసుకున్న ఎగ్జాంపుల్ లో చూస్తే దిస్ T1 యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం T2 రెండు కూడా మనం ఈక్వల్ టైం పీరియడ్స్ తోనే ఇండికేట్ చేస్తున్నాం. సో దిస్ టైప్ ఆఫ్ స్క్వేర్ వేవ్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రికల్ స్క్వేర్ వేవ్. సో ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందో అట్ ద సేమ్ టైం నెగిటివ్ హాఫ్ సైకిల్ యాంప్లిట్యూడ్ కూడా సేమ్ అంతే ఉంటుందండి. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందో నెగిటివ్ హాఫ్ సైకిల్ యాంప్లిట్యూడ్ కూడా మనకి సేమ్ అంతే ఉంటుంది. సో సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అనేది మనం ఎక్కడి నుంచి డిఫైన్ చేస్తాము అని అంటే దట్ ఈస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టైం పీరియడ్. దట్ ఈస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టైం పీరియడ్. సో ఇక్కడ ఈ స్క్వేర్ వేవ్ కి టోటల్ టైం పీరియడ్ ఎంత అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ T1 ప్లస్ T2. ఆల్రెడీ మనం ఇక్కడ డెఫినేషన్ లో చెప్పాను చూడండి, టోటల్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ఈజ్ కాల్డ్ ఏ పీరియడ్ ఆఫ్ స్క్వేర్ వేవ్. సో ఇక్కడ నేను డెఫినేషన్ లో చెప్తున్నాను చూడండి, ఏ వేవ్ ఫార్మ్ విచ్ మెయింటైన్స్ ఇట్ సెల్ఫ్ at one constant level v dash for a time T1, next and at other level that is v double dash for a time T2 which is repetitive with a period of T1 plus T2. అంటే v dash v double dash అంటే that is nothing but this is v dash and it is nothing but v double dash. అంటే ఇదొక వోల్టేజ్ లెవెల్, నెగటివ్ సైడ్ లోకి వచ్చేసరికి ఇది ఒక వోల్టేజ్ లెవెల్. జస్ట్ ఆ టూ లెవెల్స్ ని అక్కడ మనం ఏంటంటే నొటేషన్ ఏంటంటే అది జస్ట్ v డాష్ v డబుల్ డాష్ మీకు ఎలాగైనా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ V1 అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ V2 ఎలాగైనా సరే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓకే, స్క్వేర్ వేవ్ అని అంటే సేమ్ మనం ఏదైతే పల్స్ సిగ్నల్ లో డిస్కస్ చేసామో ఓన్లీ పాజిటివ్ పల్స్ అనేది, దాంతో కంటిన్యూషన్ గా మనకి ఏంటంటే నెగిటివ్ పల్స్ ని కూడా కన్సిడర్ చేసుకుంటాం. సో పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ రెండు అనేవి మనం అక్కడ కన్సిడర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసరికి ర్యాంప్ సిగ్నల్. సో ఇక్కడ ర్యాంప్ సిగ్నల్ కి వచ్చేసరికి నిన్న మీకు డెఫినేషన్ చెప్పేటప్పుడు లీనియర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పామండి. సో అంటే ఏవైతే మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అని అంటున్నామో వాటిలన్నిటిని లీనియర్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఎందుకు లీనియర్ ఎలిమెంట్స్ అని అంటున్నామండి, అందులో తీసుకునే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, రెసిస్టర్ లో V ఈజ్ ఈక్వల్ టు IR. సో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అండ్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అంటే మనం దానికి తీసుకునే గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ X యాక్సిస్ మీద నేను వోల్టేజ్ తీసుకుని Y యాక్సిస్ మీద కరెంట్ తీసుకున్నాను అనుకోండి,
ఈ గ్రాఫ్ అనేది మనం రిజల్టెంట్ వాల్యూస్ తో ప్లాట్ చేస్తే వచ్చే సిగ్నల్ ఏంటంటే మనకి ఇలా లీనియర్లీ ఇంక్రీజ్డ్ సిగ్నల్ అనేది వస్తుంది. లీనియర్లీ ఇంక్రీజ్డ్ సిగ్నల్. సో ఈ లీనియర్ గా ఇంక్రీజ్ అయిన ఈ సిగ్నల్ ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ర్యాంప్ సిగ్నల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ర్యాంప్ సిగ్నల్. సో ఈ ర్యాంప్ కి మనం మ్యాగ్నిట్యూడ్ అది ఎంత అని డిఫైన్ చేస్తాం అని అంటే చూడండి ఈ స్లైడ్ లో తెలుస్తుంది మీకు. విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ. విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ. సో అంటే విఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ టీ అని అంటున్నాం. సో హియర్ ఆల్ఫా ఇండికేట్స్ ద స్లోప్ ఆఫ్ ది సిగ్నల్. Alpha indicates the slope of the signal. Then it is given as alpha is equal to VI by T. Alpha is equal to VI by T. So మనకి ఆల్ఫా ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే ఇక్కడ మనం స్లోప్ ఆఫ్ ది సిగ్నల్ మనకి ర్యాంప్ సిగ్నల్ కన్సిడర్ చేసుకుంటే అందులో ఆల్ఫా అనేది మనకి స్లోప్ ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నాం. కంపల్సరీ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పల్స్ సిగ్నల్ లో మనం పాజిటివ్ గోయింగ్ పల్స్, నెగిటివ్ గోయింగ్ పల్స్ అని చెప్పేసి ఎలా అన్నాము, ఇక్కడ కూడా ర్యాంప్ వోల్టేజ్కి వచ్చేసరికి పాజిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్ అలాగే నెగిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్ మనకి 2 టైప్స్ ఉంటాయండి. సో పాజిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్ అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ డ్రా చేసి ఉంది చూడండి, ఇట్ ఈస్ పాజిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్. అదే నెగిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్ అంటే మనకి నెగిటివ్ సైడ్ మనకి అది ఇంక్రీజ్ లీనియర్ గా ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ నెగిటివ్ వై యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ యాక్సిస్. సో నెగిటివ్ లో మనకి ఆ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుందండి. అంటే ఇది నెగిటివ్ యాక్సిస్ ఏంటి సార్ అని అనొచ్చు మీరు. యాక్చువల్గా దీన్ని ఎలా డ్రా చేయాలండి అంటే మీకు 4 కోఆర్డినేటర్స్ మీరు కన్సిడర్ చేసుకుంటే 4 కోఆర్డినేట్స్ ఇట్ ఈస్ మైనస్ వై యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో నెగిటివ్ గా మనకి లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగిటివ్ ర్యాంప్ వోల్టేజ్. సో అంటే ర్యాంప్ వోల్టేజ్ లోకి వచ్చేసరికి మనకి ఆ 2 టైప్స్ ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ ఎయిదర్ పాజిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్ ఆర్ నెగిటివ్ గోయింగ్ ర్యాంప్ వోల్టేజ్. సో స్క్వేర్ వేవ్, ర్యాంప్ ఇన్పుట్ అండ్ the last one it is exponential signal. It is exponential signal. So exponential signal అని అంటే మీరు జనరల్ గా ఎక్కువగా సైన్ వేవ్ గురించి లేదు అని అంటే స్క్వేర్ వేవ్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంది. సో ఈ ఎక్స్పోనెన్షియల్ టైప్ ఆఫ్ సిగ్నల్ మనకి ఎక్కడ వస్తుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద డ్రా చేస్తున్నాను చూడండి, నేను ఇక్కడ కెపాసిటర్ తీసుకున్నాం అనుకోండి. ఒక కెపాసిటర్ కి అక్రాస్ గా మనం వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తే, ఓకే చెప్తున్న పాయింట్ అర్థం చేసుకున్నామా, కెపాసిటర్ కి అక్రాస్ గా మనం అవుట్పుట్ వోల్టేజ్ అనేది అబ్జర్వ్ చేస్తే సో కెపాసిటర్ లో వోల్టేజ్ అనేది మనకి ఎలా వస్తుందండి, ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ ఛార్జింగ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పోనెన్షియల్లీ డిశ్చార్జింగ్. సో ఎక్స్పోనెన్షియల్లీ ఛార్జింగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్లీ డిశ్చార్జ్. సో మనకి ఇలా కంటిన్యూస్ గా సిగ్నల్ అనేది జనరేట్ అవుతూనే వస్తుంది. సో ఇందులో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఛార్జింగ్ పీరియడ్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ పాత్. ఇట్ ఈస్ ఛార్జింగ్ పాత్ అండ్ ఇట్ ఈస్ డిశ్చార్జింగ్ పాత్. సో ఛార్జింగ్ టైం పీరియడ్ ని కన్సిడర్ చేసుకుని ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఇన్పుట్ లో చూడండి ఇక్కడ ఆ కెపాసిటర్ ఛార్జింగ్ ఏదైతే ఉందో మనకి అలాగే రిప్రజెంట్ అవుతుంది. సో ఇన్పుట్ వోల్టేజ్ ఇది ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అంటే మనం ఈ వోల్టేజ్ వితో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దీని వోల్టేజ్ ఎంత అంటే ఎక్స్పోనెన్షియల్ వోల్టేజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వి. ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వోల్ట్ సిగ్నల్ తీసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 వోల్ట్స్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ ఈస్ 10 వోల్ట్స్. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ 5 సిగ్నల్స్ గురించే డిస్కస్ చేసాం సార్ అని అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాం, మనం ఫర్దర్ గా డిస్కస్ చేసే టాపిక్స్ దట్ ఈస్ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఆర్ రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ ని అబ్జర్వ్ చేసేటప్పుడు అక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అంటే డిఫరెంట్ నాన్ సైనసోయిడల్ సిగ్నల్స్ అప్లై చేసినప్పుడు దాని అవుట్పుట్ రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఆ నాన్ సైనసోయిడల్ సిగ్నల్స్ కింద మనకి సిలబస్ లో ఏమి ఇచ్చాడు అని అంటే ఈ 5 సిగ్నల్స్ ని మనకి రిప్రజెంట్ చేస్తున్నాడు అండి. సో
స్టెప్ సిగ్నల్, పల్స్, స్క్వేర్ వేవ్, ర్యాంప్ అండ్ ఎక్స్పోనెన్షియల్ వేవ్ ఫామ్. సో ఈ జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆ ఇన్పుట్ సిగ్నల్స్ని ఎలా తీసుకుంటున్నాం అన్న దాని గురించి నేను ఈ టాపిక్ అనేది ఉంది. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇట్ ఈస్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్. సో హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటే, సో ఇక్కడ సర్క్యూట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇందులో కెపాసిటర్ అండ్ రెసిస్టర్. సో ఆల్రెడీ మీకు లీనియర్ వేవ్ షేపింగ్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాం. సో ద సర్క్యూట్ విచ్ కన్సిస్ట్ ఓన్లీ ఏ లీనియర్ ఎలిమెంట్స్. సో సచ్ టైప్ ఆఫ్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ నెట్వర్క్ ఆర్ లీనియర్ సర్క్యూట్. సో ఆ లీనియర్ సర్క్యూట్కి మనం ఇన్పుట్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అని అబ్జర్వ్ చేసేదాన్ని మనం రెస్పాన్స్ అని చెప్పేసి అని అంటున్నాను. సో ఇక్కడ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ అని ఈ సర్క్యూట్ని మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ కన్సిస్ట్ ఓన్లీ దిస్ కెపాసిటర్ అండ్ రెసిస్టర్. ఓకే, దిస్ సర్క్యూట్ కన్సిస్ట్ ఓన్లీ కెపాసిటర్ అండ్ రెసిస్టర్. సో ఇక్కడ ఇన్పుట్ మనం దేనికి అప్లై చేస్తున్నాం, అవుట్పుట్ దేనికి నుంచి తీసుకుంటున్నాం అంటే ద అవుట్పుట్ ఈస్ టేకెన్ అక్రాస్ రెసిస్టర్. Okay, the output is taken across resistor and this input is applied to the capacitor. So ఇక్కడ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటున్నాం మనం. సో ఫస్ట్ ఈ టైటిల్ ని జస్టిఫై చేస్తే హై పాస్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంకా మనం హై పాస్ అని అంటున్నాం. ఫర్దర్ గా వచ్చే టాపిక్స్ లో లో పాస్ సర్క్యూట్ అనేది వస్తుంది. సో హై పాస్ అంటే ఏదో ఒక హై అనే ఒక దాన్ని మనకి ఇది పాస్ చేస్తుంది. సింపుల్ గా అంటే ఇక్కడ ఏవో కష్టపడాల్సిన ఏం లేదు. మనం సింపుల్ డెఫినేషన్ చెప్పాలని అంటే హై పాస్, సమ్ హై అనేది ఏదో ఒక దాన్ని ఈ సర్క్యూట్ పాస్ చేస్తుంది. సో ఓకే, హై అనేది ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఇది పాస్ చేస్తుంది. And low frequency signals or remaining other frequency signals are rejected by this circuit. Okay, so the simple definition of high pass RC circuit is which allows only high frequency signals and rejects the remaining all other frequency signals. So ante ఇప్పుడు హై పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటున్నారు సార్ మీరు, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని పాస్ చేస్తుంది అని అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని అది ఎలా పాస్ చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని మనకి అది రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు అంటే నేను అన్న డెఫినేషన్ లో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని పాస్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని రిజెక్ట్ చేస్తుంది అని అంటున్నాం. సో హై ఫ్రీక్వెన్సీ అని అంటే సార్ ఇప్పుడు దానికి ఈ ఫ్రీక్వెన్సీ నుంచి పాస్ చేయాలని ఎలా తెలుస్తుంది సార్ అని అనొచ్చు, అంతే కదా. సో ఇప్పుడు సో అండ్ సో ఫ్రీక్వెన్సీని పాస్ చేస్తుంది నన్ను, ఆ సో అండ్ సో ఫ్రీక్వెన్సీని పాస్ చేయాలని దానికి ఎలా తెలుస్తుంది సార్, సో అండ్ సో ఫ్రీక్వెన్సీ నుంచి రిజెక్ట్ చేయాలని దానికి ఎలా తెలుస్తుంది అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ ది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ ఫ్రమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి మనకి అది నెక్స్ట్ టాపిక్స్ లో వస్తుందండి, నేను చెప్తాను అది. సో ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం రెఫరెన్స్ పాయింట్ కింద తీసుకుని ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా అబవ్ ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని పాస్ చేసి ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా బిలో ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది రిజెక్ట్ చేస్తుంది. సో అయితే ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఎలా పాస్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వచ్చినప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఎలా రిజెక్ట్ చేస్తుంది అని అంటే దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ దిస్ కెపాసిటర్. ఆ యాక్షన్ అంతా కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే విచ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కెపాసిటర్. ఏ ఫ్రీక్వెన్సీని అది పాస్ చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఎలా రిజెక్ట్ చేస్తుంది అనేది మనం ఆ కెపాసిటర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఆ కెపాసిటర్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా మీకు ఐడియానే ఉంది. కెపాసిటివ్ రియాక్టెన్స్, నెక్స్ట్ అలాగే ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు 2πfL అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఇవి ఐడియా ఉంటుందండి. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇక్కడ ఫార్ములా ఏంటి అని అంటే ఇట్ ఈజ్ XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfC. XC కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfC.
సో ఇక్కడ మీకు రియాక్టెన్స్ కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ అబ్జర్వ్ చేస్తే దిస్ రియాక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఓకే, రియాక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రియాక్టెన్స్ ఏమవుతుందండి, మనకి డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజెస్ ద రియాక్టెన్స్ ఈజ్ డిక్రీజెస్. If the frequency is decreases, the reactance is increases. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది రియాక్టెన్స్ అనేది మనకి తగ్గుతుంది. అలాగే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ అయ్యే కొద్ది రియాక్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అయినప్పుడు మనకి ఆ కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్డ్, ఓకే, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్డ్ the capacitive reactance is decreases. So capacitive reactance అనేది మనకి అక్కడ డిక్రీజ్ అయినప్పుడు ఆ కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుంది అని అంటే, జస్ట్ అది సింప్లీ ఒక షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే నేను ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అని మీకు చెప్పకూడదండి, బట్ మీకు అది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్పకూడదు, అది ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్కి కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో కెపాసిటర్ ఎలా యాక్ట్ చేస్తుందని మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, జస్ట్ ఒక షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది అన్నట్టు మీకు చెప్తున్నాను. బట్ యాక్చువల్ అక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇఫ్ దిస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజెస్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ వెరీ లో. ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ వెరీ లో. So if the reactance is very low, the capacitor offers a very little impedance. The capacitor offers a very little impedance. అంటే చాలా తక్కువ ఇంపిడెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది కాబట్టి, అంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సిగ్నల్ యొక్క అటెన్యుయేషన్ అనేది అక్కడ ఏం జరగకుండా మాక్సిమం సిగ్నల్ అనేది కెపాసిటర్లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అక్కడ చెప్పాల్సిన పాయింట్ అది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఒకసారి రాసుకోండి. సో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజెస్ అంటే మనకి ఇక్కడ నేను చూపిస్తున్న ఈక్వేషన్లో ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటే రియాక్టెన్స్ అనేది మనకి తగ్గిపోతుందండి. సో రియాక్టెన్స్ తగ్గినప్పుడు ఏంటి అని అంటే, ఆ రియాక్టెన్స్ వల్ల మనకి కెపాసిటర్లో జనరేట్ అయ్యే ఆ ఇంపిడెన్స్ ఏదైతే ఉందో అది మనకి తగ్గిపోతుంది. సో ఇంపిడెన్స్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడ జరిగే అటెన్యుయేషన్ అని అంటే సిగ్నల్ అనేది మనకి డెడ్ అయిపోవడం. సో అటెన్యుయేషన్ అనేది మనకి తగ్గి మోస్ట్ ఆఫ్ ద సిగ్నల్ ఈస్ ట్రాన్స్మిట్ టు ది నెక్స్ట్ స్టేజ్. సో దాన్ని మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏమంటున్నాను అని అంటే, హై ఫ్రీక్వెన్సీ దగ్గర లో రియాక్టెన్స్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ కెపాసిటర్ మనకి షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. జస్ట్ అంటే మీకు తొందరగా అర్థం అవడం కోసం నేను అలా చెప్తున్నానమ్మా. బట్ అది మీరు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఆ ఇంపిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్పాలి. ఓకే, సో అలాగే లో ఫ్రీక్వెన్సీని తీసుకున్నాం అనుకోండి, రియాక్టెన్స్ ఎలా ఉంటుంది అప్పుడు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటున్నాం కాబట్టి హై రియాక్టెన్స్ ఉంటుంది. సో హై రియాక్టెన్స్ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుందంటే హై ఇంపిడెన్స్ అనేది మనకు అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో హై ఇంపిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ సిగ్నల్ అటెన్యుయేషన్, అంటే హై ఇంపిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల సిగ్నల్ అటెన్యుయేషన్ ఎలా అవుతుంది సార్ అని అనొచ్చు. ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. సో అంటే ఇక్కడ హై ఇంపిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే ఈ కెపాసిటర్ కి మనకి ఇంటర్నల్ గా కన్సిడర్ చేసుకుంటే ఇది కూడా ఒక రెసిస్టర్ లాగానే యాక్ట్ చేస్తున్నప్పుడు హై ఇంపిడెన్స్ అనేది మనకి అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు సర్క్యూట్ మనకి ఎలా ఉంటుందంటే ప్యూర్లీ ఏ రెసిస్టివ్ నెట్వర్క్. సో ప్యూర్లీ రెసిస్టివ్ నెట్వర్క్ అని అంటే సచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ అటెన్యుయేటర్. సో ఓకే, మళ్ళీ మీకు అది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేను, ఆ టాపిక్ ఈ యూనిట్ లాస్ట్ లో వస్తుంది, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ కింద ఉంటుంది. సో ఏంటంటే జస్ట్ ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ దగ్గర కెపాసిటర్ అనేది మనకి హై ఇంపిడెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే హై రెసిస్టెన్స్ ని మనకి అది ప్రొడ్యూస్ చేయడం వల్ల సిగ్నల్ అటెన్యుయేషన్ అనేది మనకి మాక్సిమం ఉంటుంది. సిగ్నల్ అటెన్యుయేషన్ అనేది మనకి మాక్సిమం ఉంటుంది కాబట్టి ఏదైతే మనం ఇన్పుట్ ని సిగ్నల్ ఇస్తున్నామో మాక్సిమం అటెన్యుయేట్ అయిపోయి అవుట్పుట్ కి ఏ టైప్ ఆఫ్ సిగ్నల్ అనేది మనకి రాదండి. సో ఆ పాయింట్ ఆఫ్ మీద బేస్ చేసుకుని మనం ఇక్కడ హై పాస్ అండ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ ని
డిజైన్ చేస్తాం. సో హై పాస్ ఆర్సీ సర్క్యూట్ లో ఇన్పుట్ ని మనం కెపాసిటర్ కి కనెక్ట్ చేస్తాం, అవుట్పుట్ వచ్చేసి రెసిస్టర్ దగ్గర తీసుకుంటాం. అదే లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అయితే ఈ టూ ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తామండి. ఇన్పుట్ వచ్చేసి రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం, అవుట్పుట్ వచ్చేసి కెపాసిటర్ దగ్గర తీసుకోవడం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఈ సర్క్యూట్ పాస్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఈ సర్క్యూట్ రిజెక్ట్ చేస్తుంది అని చెప్పేసాను. సో ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కెపాసిటర్ మనకి ఏంటనంటే లో ఇంపిడెన్స్ ని ఆఫర్ చేయడం వల్ల మాక్సిమం సిగ్నల్ అనేది ఏమి అటెన్యుయేషన్ జరగకుండా అవుట్పుట్ సర్క్యూట్ కి మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. మాక్సిమం సిగ్నల్ అనేది ఏమి అటెన్యుయేషన్ జరగకుండా ఆ సిగ్నల్ అనేది అవుట్పుట్ సర్క్యూట్ కి ట్రాన్స్మిట్ అయ్యి, అవుట్పుట్ అనేది దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి మాక్సిమం అవుట్పుట్ అనేది మనకి వస్తుంది, అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కి. అదే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తీసుకున్నారనుకోండి, ఈ కెపాసిటర్ అనేది మనకి హై ఇంపిడెన్స్ ని ఆఫర్ చేసి ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ అంతా కూడా మాక్సిమం మనకి అటెన్యుయేట్ అయిపోయి అవుట్పుట్ లో చాలా లో యాంప్లిట్యూడ్ సిగ్నల్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఇది బెటర్ గా ట్రాన్స్మిట్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఇది రిజెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దాకా నేను మీకు ఏవైతే పాయింట్స్ చెప్పానో వాటిని నేను ఇక్కడ స్క్రీన్ లో పాయింట్స్ కింద పెట్టానండి. చూడండి, ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లో, ఎక్సీ బికమ్స్ ఐ, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీస్ లో reactance of the capacitor becomes high, then capacitor acts as open circuit. So high reactance ఉంటే హై ఇంపిడెన్స్ ని ఆఫర్ చేస్తుంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ సిగ్నల్ మనకి నెక్స్ట్ స్టేజ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని అంటే ఏంటి, ఇంకా అక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ కింద అయిపోతున్నట్టు, అక్కడ దాని బిహేవియర్ మనకి ఓపెన్ కింద అయిపోతున్నట్టు. కాబట్టి జస్ట్ నేను అక్కడ సింపుల్ గా కెపాసిటర్ సి యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్ సో దట్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎందుకంటే ఇన్పుట్ అనేది మనకి ఏది అవుట్పుట్ రావట్లేదు కాబట్టి so the output is 0. So if frequency is a high frequency, then reactance is low. సో కెపాసిటర్ ఆ టైంలో మనకి ఏంటంటే జస్ట్ ఒక షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఏదైతే మనం ఇన్పుట్ ని కనెక్ట్ చేస్తున్నామో దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు అవుట్పుట్. సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు అవుట్పుట్. సో మాక్సిమం ద ఇన్పుట్ సిగ్నల్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు అవుట్పుట్ విత్ లెస్ అటెన్యుయేషన్. దాన్ని ఇక్కడ చూపించండి చూడండి. సో ద హైయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఇన్ ద ఇన్పుట్ సిగ్నల్ appears at the output with less attenuation, అంటే తక్కువ అటెన్యుయేషన్ తో మాక్సిమం ఇన్పుట్ సిగ్నల్ అంతా కూడా అవుట్పుట్ కి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఆర్ సింప్లీ హై పాస్ ఫిల్టర్ అని చెప్పేసి కూడా అనొచ్చండి. ఎందుకనంటే ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని పాస్ చేసి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని రిజెక్ట్ చేసేస్తుంది కాబట్టి జస్ట్ వాటిని ఫిల్టర్ చేస్తుంది అని చెప్పేసి మనం దాన్ని రిజెక్ట్ చేస్తుంది కాబట్టి సో దాన్ని ఫిల్టర్ కింద ట్రీట్ చేసి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హై పాస్ ఫిల్టర్. ఓకే, సో కొంచెం ఆ పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ సైన్సోయిడల్ ఇన్పుట్. అంటే చూడడం ఇంకా లాస్ట్ 10 minutes ఉంది. సైన్సోయిడల్ ఇన్పుట్ ఇది మనం స్టార్ట్ చేస్తే సో ఓకే, మ్యాక్సిమం అయినంత వరకు చెప్తాను, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సైన్సోయిడల్ సిగ్నల్ ఇన్పుట్ అని అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన హై పాస్ ఆర్సీ సర్క్యూట్ కి సైన్సోయిడల్ సిగ్నల్ అప్లై చేస్తే వాట్ ఈస్ ద రెస్పాన్స్. ఓకే, సైన్సోయిడల్ సిగ్నల్ అప్లై చేస్తే వాట్ ఈస్ ద రెస్పాన్స్. సో వాట్ ఈస్ ద రెస్పాన్స్, ఇక్కడ ఎప్పుడు కూడా రెస్పాన్స్ అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇంకా అవుట్పుట్ అండి. ఓకే, సో సైన్సోయిడల్ సిగ్నల్ ఇన్పుట్ ని అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ సైన్సోయిడల్ సిగ్నల్ ద అవుట్పుట్ ఇంక్రీజెస్ ఇన్ యాంప్లిట్యూడ్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. అంటే మీకు లాస్ట్ క్లాస్ లోనే చెప్పాను, హై పాస్ ఆర్సీ సర్క్యూట్ ఆర్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్, ఈ హై పాస్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్ కి మనం సైన్సోయిడల్ సిగ్నల్ అప్లై చేస్తే అవుట్పుట్ లో వచ్చే సిగ్నల్ నేచర్ కూడా సైన్సోయిడల్ సిగ్నల్ లోనే ఉంటుంది. ఓన్లీ నాన్ సైన్సోయిడల్ సిగ్నల్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ లో వచ్చే రెస్పాన్స్ అనేది ఇన్పుట్ లో ఉన్న సిగ్నల్ లాగా ఉండదు, సమ్ వేరే ఏదో అదర్ టైప్ ఆఫ్ వేవ్ ఫామ్ వస్తుందని చెప్పి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ నేను అందుకే ఆ పాయింట్ ఎందుకంటే ఇట్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజెస్ ఇన్ యాంప్లిట్యూడ్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు V0 by VI. సో ఎస్ అనేది ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వలెంట్. సో ఇక్కడ ఏ అని అంటే ఏంటంటే అమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గెయిన్ ఆఫ్ ది సర్క్యూట్.
It is nothing but gain of the circuit. So gain అని అంటే that is nothing but output by input. Gain అని అంటే output by input. If it is voltage gain, that is output voltage by input voltage. If it is current gain, that is output current by input current. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఓన్లీ మనం గెయిన్ అని చెప్పేసి ఒక ఏతో రిప్రజెంట్ చేస్తుందని అవుట్పుట్ బై ఇన్పుట్, దట్ ఈస్ V0 ఆఫ్ S బై VI ఆఫ్ S. సో అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ మనం హై పాస్ RC సర్క్యూట్లో ఎక్కడ తీసుకుంటున్నామండి, దట్ ఈస్ టేకెన్ అక్రాస్ రెసిస్టర్. సో అందుకని అవుట్పుట్ వోల్టేజ్ టేకెన్ అక్రాస్ రెసిస్టర్ తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ R బై R ప్లస్ 1/CS అని అంటే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది దేనికి అప్లై చేస్తున్నాం, మనం కెపాసిటర్కి అప్లై చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం రెసిస్టర్ రెండింటికి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆర్ ప్లస్ ఈ కెపాసిటర్ని మనం 1/jωC రిప్రజెంట్ చేస్తాం. 1/jωC. ఆ 1/jωCని ఇక్కడ మనం ఎస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు jω. ఎస్ ఈజ్ ఈక్వల్ టు jω. సో R ప్లస్ 1/CS. సో దీన్ని ఇంక ఇక్కడ నుంచి జస్ట్ ఓన్లీ సింప్లీ స్టెప్ బై స్టెప్ దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడమేనండి. చూడండి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వచ్చేసరికి ఈ ఆర్ని డినామినేటర్లోకి తీసుకొచ్చేసారు అనుకోండి. సో ఇట్ ఈస్ 1/R క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ 1/RCS. ఓకే, 1 ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వస్తుంది మనకి. అంటే ఎలా వస్తుంది అని అంటే జస్ట్ ఈ న్యూమరేటర్లో ఉన్న ఆర్ని డినామినేటర్లోకి మనం తీసుకొచ్చి సింప్లిఫై చేస్తే మనకి ఈ స్టెప్ వస్తుంది. దట్ ఈస్ 1/1 ప్లస్ 1/RCS. సో ఎస్ అని అంటే jω ఆల్రెడీ మనం ఇందా డిస్కస్ చేసాం. సో దాన్ని ప్లేస్ చేస్తే సో A ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/S ప్లస్ jω పెడితే jωRC. 1/jωRC రాసుకోండి ఇది. సో దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది. సో అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ ఇమాజినరీ టర్మ్ని న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేస్తే ఏమవుతుందండి, 1/J ఈజ్ ఈక్వల్ టు -J. ఆల్రెడీ మీకు ఇవి నెట్వర్క్స్ అనాలిసిస్లో వస్తాయి. సో 1/J ఈజ్ ఈక్వల్ టు -J. సో అంటే అలాగే ఇక్కడ ఈ 1/J డినామినేటర్లో ఉన్న ఈ ఇమాజినరీ టర్మ్ని న్యూమరేటర్లోకి తీసుకొస్తే మనకి నెగిటివ్ కింద వస్తుంది కాబట్టి దట్ ఈస్ 1/1 మైనస్ J బై రిమైనింగ్ టర్మ్ వచ్చేసి ωRC కాబట్టి ωRC. సో దీని నుంచి ఫర్దర్గా 1/1 మైనస్ J. ఒమేగా అంటే ఎంతమ్మా, మళ్ళీ మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 2πf. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ J బై 2πf RC. ఓకే, J 2πf RC. సో దీని నుంచి మనం ఫర్దర్గా ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము అని అంటే ఇక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A అని చెప్పేసి రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ స్లైడ్లో థీటా అని చెప్పేసి ఇక్కడ ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఎందుకు మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ చేసాం అనేసానంటే, సో దాని గురించి ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను ఎందుకంటే టైమింగ్ సరిపోదు. సో ఇంతవరకు రిమైండ్ చేసుకోండి, నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ వరకు మనం ఏంటంటే జస్ట్ ఒక గెయిన్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. ఈ గెయిన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏంటి అని అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గెయిన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎందుకు ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని నుంచి మనం ఏం డిఫైన్ చేస్తున్నాం అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు కంటిన్యూ చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇంటిమేట్ చేయండి. ఆల్రెడీ చాట్ బాక్స్లో నిన్న రోల్ నెంబర్ 5 నిన్న నోట్ చేసుకున్నావో లేదో నువ్వు, నెగిటివ్ స్టెప్ వోల్టేజ్కి క్యారెక్టరిస్టిక్స్ అని అడిగావు. నేను చెప్పాను, అది టైం అయ్యేసరికి ఇంకా క్లోజ్ అయిపోయింది. రోల్ నెంబర్ 5 ఎరా నేను నోట్ చేసుకున్నావా? లేదు సార్. నోట్ చేసుకోలేదు సార్.
హలో, వినపడుతుందా? సరే, ఓకే. ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. నేను రేపు ఫస్ట్ అది క్లారిఫై చేసిన తర్వాతే అప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎనీ డౌట్స్? సో ఓకేనండి, నేను ఇంకా సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను అయితే. సో నెక్స్ట్ క్లాస్లో ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈ మ్యాగ్నిట్యూడ్ నుంచి ఏం డిఫైన్ చేస్తాం అనేది ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు టైం అయితే ఇంక లేదు కాబట్టి. సమ్మన్ కనెక్టెడ్, నో డౌట్ సార్, నో డౌట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.